ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం. భారతదేశ చరిత్రలో మీరు అనేక పురాతన దేవాలయాలు చూసి ఉంటారు. ఇవి అనేక వేల సంవత్సరాల క్రితమే నిర్మించబడ్డాయి. ఆ కాలంలో మహారాజులు అనేక దేవాలయాలు నిర్మించిన విషయం మనకు తెలిసిందే. వాటి పురాతన గోడలు ఇప్పటికీ బలంగా నిలబడి ఉంటాయి. పురాతనమైన ఈ ఆలయాలు అన్ని రకాలుగా పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి. అదే సమయంలో ఈ దేవాలయాలకు సంబంధించి ఎన్నో షాకింగ్ విషయాలు కూడా తెలుస్తున్నాయి. అలాగే ఎన్నో రహస్యాలతో ముడిపడి ఉన్నాయి. అలాంటి 8 దేవాలయాల రహస్యాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని మొరేనాలోని కాకన్ మఠ్ ఆలయం. ఇది 1000 సంవత్సరాల కంటే కూడా పురాతనమైనది. దయ్యాలు ఒక రోజులో ఈ ఆలయాన్ని నిర్మించాయని పురాణాలు చెబుతున్నాయి. భారతదేశంలోని ఈ ఆలయం ఎన్నో విశేషాలతో నిండి ఉంది. ఈరోజు మనం ఈ ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలోని సినోనియా పట్టణంలో ఉంది. సిహోనియాకు 2 కిలోమీటర్ల దూరం నుంచి ఈ ఆలయాన్ని టూరింగ్ స్పాట్లా వెళ్లి సందర్శించే అవకాశం ఉంది. ఈ ఆలయం భూమి నుండి 115 అడుగుల ఎత్తులో ఉంటుంది. అయితే ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. దాంతో మీరు ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ఆలయంలోని విరిగిన అవశేషాలు కనిపిస్తాయి. సగం విరిగిన గోడలు వగైరా కనిపిస్తాయి. ఈ పురాతన ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఈ శివుని ఆలయం చాలా ఎత్తులో ఉంది. ఆలయానికి వెళ్లాలంటే కొన్ని మెట్లు ఎక్కాలి. ఆ తర్వాతే శివలింగాన్ని చూడగలుగుతారు ఎవరైనా. ఆలయానికి వెళ్లే ముందు 2 వైపులా అనేక స్తంభాలు కనిపిస్తాయి. ఇక్కడ అందరూ శివుడిని దర్శించుకోవడానికి వస్తారు. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఎక్కడ చూసినా హిందూ దేవతల విగ్రహాలు కనిపిస్తాయి. కానీ ప్రస్తుతం అన్నీ కూడా విరిగిపోయి కనిపిస్తాయి. అయితే యుద్ధం సమయంలో ఈ ప్రాంతానికి వచ్చిన ఎంతో మంది పాలకులు పగలగొట్టారని తెలుస్తోంది. ఈ ఆలయానికి సంబంధించిన అనేక అవశేషాలు గ్వాలియర్లోని ఒక మ్యూజియంలో భద్రపరిచారు అధికారులు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆలయం శిథిలావస్థకు చేరినా కూడా ప్రజలు శివుడిని చూడడానికి ఇక్కడికి వస్తారు. కాకన్ మఠం ఆలయాన్ని ఎవరు నిర్మించారు అనే ప్రశ్నకొస్తే గనక ఈ ఆలయాన్ని కచ్వా వంశానికి చెందిన రాజు కీర్తిరాజు నిర్మించాడు. దీనిని 11వ శతాబ్దంలో నిర్మించారు. రాణి కకనావతి మహాదేవునికి గొప్ప భక్తురాలు. అందుకే ఈ ఆలయానికి రాణి పేరు పెట్టారు. ఈ ఆలయానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఆలయాన్ని ఒక రాత్రిలో నిర్మించారని నమ్ముతారు. దెయ్యాలన్నీ కలిసి ఈ ఆలయాన్ని నిర్మించాయి. కానీ ఆలయం నిర్మించడానికి ముందు ఉదయం అయిపోయేసరికి నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. దాంతో ఈ ఆలయం అసంపూర్ణ ఆలయంగా, ముఖ్యంగా దెయ్యాల ఆలయంగా పేరు తెచ్చుకుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే దానికి ఖచ్చితమైన ఆధారాలైతే లేవు. మరో అద్భుతమైన రహస్యమైన ఆలయం కన్యాకుమారి దేవి ఆలయం. భారతదేశంలో అట్టడుగు భాగంలో సముద్రం సమీపంలో కన్యాకుమారి దేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలో పార్వతీదేవి యొక్క స్త్రీ రూపాన్ని ఆరాధిస్తారు. ఇది కైస్ అని పిలువబడే ఆలయం. అక్కడ పురుషులు ప్రవేశించే ముందు నడుము పైన ఉన్న దుస్తులను తొలగించాలి. పురాణ విశ్వాసాల ప్రకారం ఈ ప్రాంతాన్ని పరవార్ రాజులు పరిపాలించేవారు. బాణాసురుడిని మహాదేవుడు వధించే సమయంలో ఒక కన్య శివుడిపై మనస్సు పడుతుంది. పెళ్లి చేసుకోవాలని శివుణ్ణి అడిగింది. శివుడు కూడా సరే అంటాడు. బాణుడు కన్య వలనే మరణిస్తాడని తెలుసుకున్న నారద మహర్షి వివాహ ముహూర్తానికి అడ్డుపడతాడు. అయితే వీళ్ల పెళ్లిని బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలని నిర్ణయిస్తారు. నారద మహర్షి పెళ్లిని చెడగొట్టాలనే ఉద్దేశంతో కోడిపుంజు గొంతుతో ముందే కూస్తాడు. దాంతో ముహూర్తం మించిపోయిందని భావించి శివుడు కన్యాకుమారిని పెళ్లి చేసుకోకుండా ఆగిపోతాడు. దాంతో ఆ కన్య బాధపడి అన్నపానీయాలు వదిలేసింది. చేతికి వేసుకున్న పెళ్లినాటి గాజులు పగలగొట్టుకుంది. పెళ్లి కోసం ఏర్పాటు చేసిన పప్పులు, ఉప్పులు, బియ్యం కంకర రాళ్లైపోయి ఇక్కడ ఇసుకలో ఉండిపోయాయని చెబుతారు. ఇక ఈ ఆలయంలో అమ్మవారిని బాలదేవి, కన్యాకుమారి, దేవి కుమారి మొదలగు పేర్లతో పిలుస్తారు. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం కూడా చూడటానికి అద్భుతంగా ఉంటాయి. సూర్యోదయానికి కన్యాకుమారి చాలా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఇంకో గొప్ప ఆలయం గురించి చెప్పుకుందాం. భూమిపై నీడపడని బృహదీశ్వర ఆలయం అద్భుతమైనది. ఈ ఆలయ శిఖరంపై 80 టన్నుల భారీ రాయి ఉంటుంది. ఈ అద్భుతమైన శివాలయం వందల వేల సంవత్సరాలుగా పునాది లేకుండా ఎలా నిలబడింది అన్నది ఇక్కడి వింత. దాని గోపురం నీడ నేలపై ఎందుకు పడదు అనేది ఇప్పటికీ అంతుపట్టని విషయం. దేవదేవుడైన మహాదేవుడికి అంకితం చేయబడిన ఆలయం.
లోపల ప్రతిదీ వింతగానే ఉంటుంది. 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ ఆలయాన్ని బృహదీశ్వర టెంపుల్ అని పిలుస్తారు. గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ప్రపంచంలోనే తొలి ఆలయం ఇది. విశేషమేంటంటే ఈ రాయి ఈ ప్రాంతానికి 100 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కనిపించదు. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం 11వ శతాబ్దంలో చోళ పాలకులు నిర్మించారు. దీని మొదటి పేరు రాజేశ్వరుడు, తర్వాత మరాఠా పాలకులు బృహదీశ్వర ఆలయంగా పేరు మార్చారు. అప్పట్లో ఈ ఆలయ నిర్మాణానికి 1,30,000 టన్నుల గ్రానైట్ రాయిని ఉపయోగించారు. ఈ ఆలయం ఎత్తు 66 మీటర్లు. దీనిని 16 అడుగుల ఎత్తైన కాంక్రీట్ ప్లాట్ఫామ్పై నిర్మించారు. పునాది లేని ఈ భారీ ఆలయాన్ని రాయిపై రాయి పెట్టి 7 ఏళ్లలో నిర్మించారు. ఈ ఆలయాన్ని అనేక సార్లు పునరుద్ధరించారు కూడా. ఈ ఆలయంపై మొఘలులు దాడి చేశారు. దాంతో ఈ ఆలయం అనేక సార్లు దెబ్బతింది. ఆ తర్వాత హిందూ రాజులు వచ్చి ఆలయానికి ఎన్నో మరమ్మతులు చేయడమే కాకుండా అనేక నిర్మాణాలను కూడా చేయించారు. శివ సంప్రదాయానికి సంబంధించిన బృహదీశ్వర ఆలయంలో 12 అడుగుల ఎత్తైన ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. శివుడి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. మహాదేవునితో పాటు కార్తికేయుడు, మాతా పార్వతి, నంది విగ్రహాలు కూడా ఈ ఆలయంలో పూజిస్తారు. ఒకే రాయిని చెక్కి 20,000 కిలోల బరువున్న భారీ నంది విగ్రహాన్ని నిర్మించారు. దీనిని 16వ శతాబ్దంలో నాయక రాజులు నిర్మించారు. ఇది భారతదేశంలో 2వ అతిపెద్ద నంది విగ్రహమని నమ్ముతారు. దేవాలయానికి సంబంధించిన ఇలాంటి ఎన్నో గొప్ప అంశాలు ఇక్కడ కనిపిస్తాయి. అద్భుతమైన వాస్తు శిల్పంతో ఇక్కడ ఎన్నో నిర్మాణాలు కనిపిస్తాయి. అలాగే ఈ ఆలయానికి సంబంధించి ఇప్పటి వరకు సమాధానాలు దొరకని ఎన్నో ప్రశ్నలున్నాయి. 80,000 కిలోల బరువైన రాయిని ఆలయ శిఖరంపై ఎలా మోసుకెళ్లి పెట్టారు? ఈ ఆలయ శిఖరం నీడ ఎందుకు నేలపై పడదు? బృహదీశ్వర ఆలయ నిర్మాణానికి 1,30,000 టన్నుల రాయిని ఉపయోగించారు. కేవలం 7 ఏళ్లలో ఎలా ఈ ఆలయాన్ని నిర్మించగలిగారు? ఈ ఆలయ నిర్మాణానికి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉంటారు? దీన్ని నిర్మించడానికి ఎంతమంది శ్రమ పడ్డారు? నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఈ ఆలయానికి సంబంధించిన విషయాలకు సమాధానం కనుగొనలేకపోయింది. కేరళలోని కొడంగల్లూరు ఉన్న భగవతి ఆలయం గురించి చెప్పుకుందాం. ఇక్కడ దేవతను ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ల రక్తంతో హోలీ ఆడతారు. కేరళలోని కొడంగల్లూరు భగవతి ఆలయమని, అలాగే శ్రీ కురుంబ భగవతి ఆలయమని కూడా పిలుస్తారు దీన్ని. కేరళలోని పురాతన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. కొడంగల్లూరు భగవతి ఆలయం భద్రకాళీదేవికి అంకితం చేయబడింది. ఈ పవిత్ర ఆలయం కేరళలోని అత్యంత శక్తివంతమైన శక్తిపీఠాలలో ఒకటి. కన్యక అవతారంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం యొక్క ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆలయంలో జరిగే పూజలు, ఆచారాలు స్వయంగా అమ్మవారి సూచనల మేరకు జరుగుతాయని చెబుతారు. అలాగే ఇక్కడ భరణి ఉత్సవం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో సంవత్సరానికి ఒకసారి నిర్వహించే భరణి ఉత్సవానికి ఎంతో పేరుంది. ఈ ఉత్సవం మలయాళ మాసం మీనం మధ్యలో, అంటే మార్చి ఏప్రిల్ మధ్యలో జరుగుతుంది. ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ ఉత్సవంలో ఆలయం అంతటా రక్తం కారుతూ కనిపిస్తుంది. ఈ ఉత్సవంలో భక్తులు తమ రక్తంతో హోలీ ఆడతారు. ఇక బీహార్లో ఉన్న పురాతన ఆలయం ముండేశ్వరి ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ ఆలయం కూడా చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బీహార్లోని కైమూర్ జిల్లాలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం బీహార్లోని పురాతన దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం సుమారు 1700 సంవత్సరాల పురాతనమైనదని చెబుతారు. 1904 నాటికి బ్రిటిష్ యాత్రికులు ఆర్ఎన్ డాట్ మార్టిన్, ఫ్రాన్సిస్ బుకానన్ ఈ ఆలయాన్ని సందర్శించాడని చెప్తారు. బీహార్లో ఉన్న ఈ ఆలయం పౌండ్రా కొండ శిఖరంపై ఉంది. ఈ ఆలయం ఎత్తు సుమారు 600 అడుగులుంటుంది. ఇక్కడ సీనరీ చాలా అందంగా ఉంటుంది. ఈ ఆలయానికి 4 ప్రవేశ ద్వారాలు ఉండేవని, తరువాత 3 ద్వారాలు మూసేశారని చెబుతారు. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ఆలయం చుట్టూ అనేక సార్లు తవ్వకాలు కూడా జరిపారు. చరిత్ర చెబుతోంది ఈ విషయం. ఈ ఆలయంలో శివుని పంచముఖ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ముండేశ్వరి ఆలయ శిల్ప సంపద భారతదేశం అంతటా పేరు ప్రఖ్యాతి చెందింది. పురాతన చరిత్రకు ప్రసిద్ధి చెందిన బీహార్లోని అత్యంత అందమైన దేవాలయాల్లో ఒకటి ముండేశ్వరి. ముండేశ్వరి ఆలయంలో పూజలతో పాటు బీహార్లోని సంస్కృతి, సంప్రదాయ వంటకాలను కూడా ఆస్వాదించవచ్చు. ఈ నగరం హస్తకళలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఏదేమైనా బీహార్ అనేక భారీ దేవాలయాలు, హస్తకళా నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది. దుర్గాదేవి వైష్ణవి రూపంలో ఇక్కడ ముండేశ్వరి మాతగా దర్శనమిస్తుంది. ముండేశ్వరి మాత చూడడానికి కొంతవరకు వారాహి మాతగా కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి వాహనం మహిషి.
అమ్మవారి దేవాలయం అష్టభుజి దేవాలయం. దక్షిణ దిశలో అమ్మవారి ప్రధాన ఆలయ ద్వారం ఉండటం గమనార్హం. ఈ ఆలయంలో అమ్మవారు 10 చేతులతో ఎద్దుపైన స్వారీ చేస్తూ మహిషాసురమర్దిని రూపంలో ఉంటుంది. ఇక్కడ శివుడు కూడా 4 ముఖాలతో ఉంటాడు. ఈ ఆలయంలో సూర్యుడు, వినాయకుడు, విష్ణుమూర్తి ప్రతిమలు కూడా ఉన్నాయి. చైత్రమాసంలో ఈ దేవాలయానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. పురావస్తు శాఖ అధికారులు భద్రతా కారణాల వల్ల 9 విగ్రహాలను కోల్కతా సంగ్రహాలయానికి తరలించారు. వాటిని ఇప్పటికీ మనం అక్కడ చూడొచ్చు. ఈ ఆలయాన్ని తాంత్రిక పూజలకు ప్రతీకగా భావిస్తారు. ఈ ఆలయంలో ప్రధాన విశేషం సాత్విక బలి. ఇక్కడ మొదట బలి ఇవ్వాల్సిన మేకను అమ్మవారి విగ్రహం ముందుకు తీసుకొస్తారు. అటుపై పూజారి మంత్రించిన అక్షతలను మేకపై వేస్తారు. దీంతో మేక కొన్ని క్షణాల పాటు స్పృహ తప్పి పడిపోతుంది. మరోసారి పూజారి అక్షంతలను మేకపై వేస్తాడు. దీంతో ఆ మేక మరలా యథాస్థితికి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడి స్పెషాలిటీ ఇది. ఇక తిరుపతి బాలాజీ ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం అసలు పేరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. మత విశ్వాసాల ప్రకారం శ్రీ వెంకటేశ్వరుడు తన సతీమణి పద్మావతితో కలిసి తిరుమలలో కొలువై ఉంటాడు. ఎవరైతే భక్తుడు నిజమైన హృదయంతో నమ్ముతాడో వారి కోరికలన్నీ నెరవేరుస్తాడు. భక్తులు తమ భక్తిని తలనీలాలు సమర్పించి తీర్చుకుంటారు. ఈ అద్భుత ఆలయంలో ఎన్నో రహస్యాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామి విగ్రహంపై ఉన్న వెంట్రుకలు నిజమైనవని చెబుతారు. ఈ వెంట్రుకలు ఎప్పుడూ చిక్కుపడవు, ఎల్లప్పుడూ మృదువుగా ఉంటాయి. భగవంతుడే ఇక్కడ కొలువు తీరాడని నమ్ముతారు. ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించగానే గర్భగుడి మధ్యలో శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం ఉన్నట్టు కనిపిస్తుంది. చప్పుడైతే గర్భగుడి నుంచి బయటకు రాగానే దేవుడి విగ్రహం కుడివైపున ఉన్నట్టు కనిపిస్తుంది. అది భ్రమ లేక భగవంతుని అద్భుతమా అనేది ఇప్పటి వరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. లక్ష్మీదేవి కూడా ఇక్కడ కొలువై ఉంటుంది. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామికి స్త్రీ పురుష దుస్తులు ధరించే సంప్రదాయం ఉంది. తిరుపతి బాలాలయంలో వెంకటేశ్వరుని విగ్రహం అతీంద్రియ శక్తులతో ఉన్నదిగా చెబుతారు. దీనిని ప్రత్యేక రాతితో తయారు చేశారు. ఈ విగ్రహం ఎంత సజీవంగా కనిపిస్తుందంటే స్వామివారి విగ్రహానికి చెమటలు పడతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది. బయట వ్యక్తులెవరూ లోపలికొచ్చే అవకాశం ఇక్కడ ఉండదు. ఈ గ్రామ ప్రజలు చాలా క్రమశిక్షణతో నియమాలు పాటిస్తూ ఉంటారు. ఆలయంలో సమర్పించే పూలు, పండ్లు, పెరుగు, నెయ్యి, పాలు, వెన్న మొదలైన వస్తువులు ఈ గ్రామం నుండే వస్తాయి. గురువారం పూట శ్రీ వెంకటేశ్వర స్వామికి గంధం పూస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే ఈ దీపానికి నూనె లేదా నెయ్యి వెయ్యకుండానే అలాగే వెలుగుతూ ఉంటుంది. ఈ దీపాన్ని మొదట ఎవరు ఎప్పుడు ఇక్కడ వెలిగించారో కూడా ఇంతవరకు తెలియదు. వెంకటేశ్వరుని విగ్రహానికి పచ్చ కర్పూరం పూస్తారు. ఈ కర్పూరాన్ని ఏదైనా రాయిపై పూస్తే కొంతకాలానికి ఆ రాయి పగుళ్ళొస్తుందని చెబుతారు. కానీ బాలాజీ విగ్రహంపై ఎలాంటి ప్రభావం ఇంతవరకు పడలేదు. ఆలయంలోని ప్రధాన ద్వారం కుడివైపున కర్ర కనిపిస్తుంది. బాల్యంలో వెంకటేశ్వర స్వామిని ఈ కర్రతో కొట్టడంతో గాయమైందని, ఆ గాయాన్ని నయం చేసేందుకు శుక్రవారం పూట గంధాన్ని ఆ దెబ్బ తగిలిన చోట పూస్తారని తెలుస్తోంది. వెంకటేశ్వరుని విగ్రహం ఎల్లప్పుడూ తేమగా ఉంటుందని కూడా చెబుతారు. ఇలాంటి రహస్యాలెన్నో ఉన్నాయి ఈ ఆలయంలో. ఇక దేవరగట్టు ఆలయం. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత రహస్యమైన దేవాలయాల్లో ఒకటి. దేవరగట్టు ఆలయం బన్నీ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఈ పండుగ భారతదేశంలోనే వింతైంది. దసరా సమయంలో ఈ ప్రమాదకరమైన వేడుక నిర్వహిస్తారు. కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి వందలాది మంది గ్రామస్తులు కర్నూలులో సమావేశమవుతారు. అక్కడ ప్రజలు సంబరాల్లో ఒకరికొకరు కర్రలతో కొట్టుకుంటారు. రక్తం కారుతున్నా లెక్క చెయ్యరు. ఎవరి తల పగిలినా కూడా, మరేదైనా జరిగినా కూడా ఈ వేడుక ఆగదని, సుమారు 100 ఏళ్ల క్రితం ఈ పండుగను గొడ్డళ్ళు, ఈటెలతో జరుపుకునేవారని, కానీ ఇప్పుడు కర్రలతో మాత్రమే జరుపుకుంటున్నారని చెబుతారు. ఈ వేడుక మొత్తం ప్రేక్షకులను అబ్బురపరుస్తుండగా చావడమో చంపడమో జరగాలని స్థానికులు ఉత్సాహంగా పాల్గొంటారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మనం ఎంత దూరం వెళ్తామో అని ఆలోచింపచేస్తుంది ఈ పండుగ. ఇక ధూమావతి యొక్క ఆలయం. వితంతు స్త్రీలకు మాత్రమే ప్రవేశించే ఆలయం ఇది. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన ఆలయం ఈ ధూమావతి ఆలయం. ఇప్పటి వరకు మీరు ఎంతో మంది దేవీ దేవతల గురించి విని ఉంటారు. కానీ ఈరోజు ఈ దేవత గురించి తెలుసుకుందాం. ఆమె రూపం వెనుక ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ఆమె రూపం ఇతర దేవతల్లా ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా ఉండదు.
భయానకంగా క్రూరంగా ఉంటుంది. ఆమె వితంతువైనా అక్కడికి వచ్చే భక్తుల ప్రతి కోరికను నెరవేరుస్తుందని చెబుతారు. వితంతువులు మాత్రమే ఆమెను పూజిస్తారు. వివాహిత స్త్రీలు ఆమెను పూజించడానికి అనుమతించరు. భర్త, కుమారుడి దీర్ఘాయుష్యు కోసం ఎంతో మంది దూరాల నుంచి ఈ ఆలయానికి వస్తారు. కొంతమంది చెడు వ్యసనాలకి బానిసలవుతుంటారు. తాగడం, తిరగడం, మద్యపానం ఇలాంటి వాటికి అలవాటు పడి కుటుంబాలను బాధ పెడుతూ ఉంటారు. ఇంటి యజమానికి చెడు అలవాటు ఉంటే ఇక ఈ కుటుంబానికి తల్లే ఆధారం. పిల్లలకి కష్టాలు తప్పవు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దేవుణ్ణి మొక్కేవారు తమ జీవితంలో ఏదో ఒక రోజు మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. ఇలాంటి ఇళ్లలో చెడు వ్యసనాలకి బానిసలైన వారిని దారిలో పెట్టేందుకు ధూమవతీదేవిని పూజిస్తే చాలంటోంది శాస్త్రం. దశమహావిద్యల్లో కనిపించే అమ్మవారు ధూమావతి. ధూమావతి మంత్రాన్ని జపిస్తే ఎంతో మంచిదని చెప్తారు. పిడికెడు అన్నం తీసుకుని అందులో నెయ్యి వేసి దానిపై కుంకుమ వేసి దేవుడి గదిలో ఉంచాలి. పూజ చేసిన తర్వాత కుంకుమను ధరించాలి. తర్వాత కుంకుమ చల్లిన ఆ అన్నాన్ని కాకికి పెట్టాలి. ధూమాదేవి కాకి రూపంలో సంచరిస్తూ ఉంటుందట. ఆ తల్లికి అన్నం పెట్టి సంతృప్తి పరిస్తే చెడు వ్యసనాల నుంచి బయటపడేస్తుందట. 21 రోజుల పాటు ఈ పూజా విధానాన్ని పాటిస్తే సమస్యకి పరిష్కారం దొరుకుతుందని అనుభవపూర్వకంగా చెబుతున్నారు. మరి ఈ ఆలయాలు, వాటి విశేషాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.